చివరి నాటికి హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో నిర్మాణ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. పోస్ట్ కోవిడ్ సమయంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు ఈ ఏడాది చివర్లో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు నిర్మాణ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్లో ప్రాపర్టీల హ్యాండ్ ఓవర్ సంఖ్య ఎక్కువగా ఉందని రియాలిటీ రంగ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హైదరాబాద్ లో భారీగా అందుబాటులోకి రానున్న హౌసింగ్ ప్రాజెక్టులు ఈ ఏడాది చివర్లో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు ప్లాన్. కోవిడ్ తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు ఎక్కువగా డెలివరీ అయ్యే ఛాన్స్. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెలివరీ అయ్యే ప్రాపర్టీలు ఎక్కువ. హైదరాబాద్ లో పెరుగుతున్న ప్రాపర్టీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు డెస్టినేషన్ గా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సుస్థిర ప్రభుత్వాలు ఉండడం, అన్ని రకాల అభివృద్ధికి చేయూతనిస్తూ ఉండడంతో హైదరాబాద్కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు అనుగుణంగా హైదరాబాద్లో నివాస సముదాయాలు అవసరమవుతున్నాయి. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 2 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రతి ఏటా వేలాది హౌసింగ్ యూనిట్స్ ను కొనుగోలుదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ఇక గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సరౌండింగ్ ఏరియాస్ లో భారీగా ఇండిపెండెంట్ ఇళ్లు, ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 90,000 ప్లాట్స్ అమ్ముడుపోగా అందులో 83,000 ప్రాపర్టీలు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనే అమ్ముడయ్యాయి. ఈ ప్రాపర్టీల విక్రయంతో ప్రభుత్వానికి 3,400 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అంతేకాకుండా ఇండిపెండెంట్ ఇళ్లు, సెకండరీ హోమ్స్ సైతం 1,00,000 వరకు అమ్ముడుపోయినట్లు రిజిస్ట్రేషన్ శాఖ లెక్కలు చెప్తున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 2,300 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి కూడా అంతకు మించిన స్థాయిలో ప్రాపర్టీల అమ్మకాలు ఉంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమయంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉన్నాయి. మరిన్ని ప్రాజెక్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు 2023-24 లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది అనేది ఒక నిరంతర ప్రక్రియ. మీరు ప్రతి బిల్డర్ తీసుకుంటే ప్రతి ఒక్కరిది ఇప్పుడున్న పెద్ద బిల్డర్స్ అందరివి అట్లీస్ట్ 10 to 12 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. దాంట్లో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతూనే ఉంది. మనకు డిమాండ్ ఎంత వచ్చినా మనం తట్టుకునే సప్లై మనకు ఉంది. సో మనం డెఫినెట్గా వీఆర్ దేర్. బిల్డర్స్ ఆర్ ఇన్ టు దిస్ బిజినెస్. కొంచెం స్లంప్ వచ్చినా కానీ బిల్డర్స్ ఎవరు ఆగలేదు. బిల్డర్స్ అందరూ కడుతూనే పోయారు అండ్ వాళ్ళు కష్టపడి కూడా కడుతున్నారు. ఎలాంటి ఈ మోసాలు లేకుండా అన్ని క్లీన్ బిల్డింగ్స్ ఇవ్వడంతో మన నిర్మాణ రంగం అనేది బిల్డింగ్ నిర్మాణ రంగం అనేది చాలా పెరిగిపోయింది. హైదరాబాద్ కు నలువైపులా అనేక కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్స్ ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో 50 అంతస్తులకు పైగా టాలెస్ట్ బిల్డింగ్స్ చాలా వరకు పట్టాలెక్కాయి. ఇంకా అనేక భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల ఫైల్స్ ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఈ అంశాలు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కు ఉన్న ప్రత్యేకతను చాటుతున్నాయి.